మరియు అటవీ హక్కుల సమన్వయకర్తగా ఉండి ఎంతో సేవలు అందించినటువంటి భూమని మధ్య గారు ఇప్పుడు తన ఈ కార్యక్రమాన్ని గురించి 2 మాటల్లో చెప్తారు. సుబ్రహ్మణ్య గారికి, మరి గిరిజన నాయకులు ప్రసాద్ సార్ గారికి, గారికి శరత్ సత్యం గారికి, అలాగే గారికి, శ్రీనివాస్ గారికి, భద్ర సార్ గారికి, కనకయ్య రవీంద్ర గారికి, మరి గిరిజన సోదరి సోదరులకు, మరి టీచర్లు ఆఫీస్ సిబ్బందికి, మరి హెడ్ మాస్టర్స్, టీచర్స్, మరి ఈ కార్యక్రమానికి వచ్చేసి విద్యా కార్యక్రమం చేయన బాలబాలికలకు, గిరిజన బాలబాలికలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనము భారతదేశం మొత్తం మీద మన గిరిజన జాతి మీద మన బిర్సా ముండా గారు మనకు ఎంతో గిరిజన స్వాతంత్ర సమరంలో కీలక పాత్ర వహించిన జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశాలో మనకు పేరు పెట్టారు. ఆ రోజుల్లో మనకు గిరిజన ప్రాంతం అనగా మనమంతా గిరిజనం ఎక్కువ అడవి మీద ఆధారపడి జీవించిన రోజుల్లో బ్రిటిష్ వారు ఉన్న నల్లమ్మలకైతే మన గుడుల తగ్గమైన అనంతప్ప గారు కూడా 1932లో ముంబైలోనే స్వాతంత్ర సమయంగా పోరాడి మరణించారు భూమి కోసం. అలాగే భారతదేశం మొత్తం మీద ఎక్కువగా విస్తీర్ణం గల జార్ఖండ్, ఒడిశా, మనకు మధ్యప్రదేశ్లో ఎక్కువగా అడవులు ఉన్నాయి కనుక అక్కడ మనకు చాలా బ్రిటిష్ వారిని ఎదిరించి మనకు మన హక్కుల కోసం భూముల మీద, అడవి మీద మనకు ఎలాంటి ఈరోజు కూడా హక్కులు లేవు. కానీ వీరందరి పోరాటం వల్ల మనకు ఆర్మేశ్వర్ యాక్ట్ వచ్చింది. దాని ప్రభావమే మనకు రైట్స్ అంటే చెరువులకు, గుంటలకు మనము ఆవాసాలుగా ఉన్న వాటికి హక్కులు వచ్చినాయి. ఆ హక్కుల ప్రకారమే మనకు గిరిజన ప్రాంతాలు అయితే నల్లమ్మలకు చెంచు, లంబాడ, అక్కడ పులజీరు, ఎర్రపాలెం, దోర్నాల మండలంలో ఉన్నారు. అలాగే కుర్చేడు మండలంలో కూడా జ్ఞానాలు ఉన్న ఏరియాలో 6 మంది ఏరియాలో అన్ని ప్రాంతంలో ఉన్న వారికి కూడా 150 మంది దాకా మనం గుర్తించాం. వారి ఈరోజు ఈ విధంగా ఏం చెప్పుకుంటామంటే, అలాగే శివమూర్తి దగ్గర ఎరుకల వారికి 50 కుటుంబాలకు భూమి 50 వచ్చాం. వారు చేసిన మన పోరాటం వల్లే మనకు ఈరోజు గిరిజనులకు భూములు దక్కాయి, స్థిరాస్తి తగ్గింది. ఎందుకంటే ఈరోజు భూమికి ఎంతో విలువ ఉంది. ఆ విలువలను మనకు ఉండాలని ఇప్పటికి కూడా ఫారెస్ట్లో, వైల్డ్ లైఫ్ ఏరియాలో గిరిజనులకు ఉద్యోగాల అవకాశాలు లేవు. ఎందుకంటే ఆ రోజుల్లో భూమి కూడేళ్లకు, మరి తాండాలకు, ఎరుకల కాలంలో ఉన్న ఫారెస్ట్ వాళ్ళకు అందరూ అన్ని గిరిజనుల్లో కూడా ఎరుకల వాళ్ళు ఉన్నారు. వారికి కూడా అడవి మీద ఆధారపడి భూమి తెలుసుకున్నాము. ఈరోజు కూడా మన పరిస్థితి ఏంటంటే కొన్ని హక్కులు సాధించాం. వారి స్ఫూర్తిదాయకంగా బిర్సా ముండా, హనుమంతప్ప, సీతారామరాజు, కొమరం భీం వారి ఏరియా ప్రకారంగా ఉన్నారు. కొమరం భీం గారు ఆదిలాబాద్, అక్కడి భూమి మొత్తం ఆయన పోరాటం చేసిన మహానుభావుడు. సీతారామరాజు గారు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, పాడేరులో పోరాటం చేసిన మహానుభావులు.